హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ నుంచి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 సర్వీసెస్ కింద నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ జారీ చేయడం జరిగింది. వాటికి సంబంధించి ఈ రోజు వరకు అయితే అప్లికేషన్స్ అనేది లాస్ట్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక తాజాగా కొంతమంది అభ్యర్థుల అభ్యంతరాల మేరకు ఈ గ్రూప్ 1 సంబంధించిన అప్లికేషన్ డేట్స్ అనేవి ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగిందండి. ఇక్కడ మనం క్లియర్గా వెబ్ నోట్ అయితే చూసుకోవచ్చు. వీటికి సంబంధించి కూడా ఇక్కడ వెబ్సైట్లో కూడా స్క్రోల్ చేయడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్గా ఒక వెబ్ నోట్ ద్వారా అందించడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక మరొక విషయం ఏంటంటే డిఎస్సికి సంబంధించి అలా టెట్కి సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. టెట్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే డిఎస్సి ముందు టెట్ వేయాలని చాలామంది అభ్యర్థులు అయితే అభ్యంతరాలకు ఇవ్వడం అబ్జెక్షన్స్ అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం అనేది డిఎస్సి ముందు టెట్ నిర్వహించాలని సిద్ధమైతే అయినట్లు కూడా కొన్ని జీవోస్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకసారి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా వీడియో చూసినట్లయితే గ్రూప్ 1 సంబంధించి ఇక్కడ క్లియర్గా చూద్దాం. గ్రూప్ 1 సర్వీసెస్ కింద ఆల్రెడీ ఇవాళ అయితే లాస్ట్ డేట్ అని టీఎస్పీఎస్సీ చెప్పడం జరిగింది. బట్ కొంతమంది అభ్యర్థుల అభ్యంతరాల మేరకైతే ఇక్కడ ఈ గ్రూప్ 1 సంబంధించిన అప్లికేషన్ డేట్స్ అనేది ఇక్కడ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గ్రూప్ 1 2024 ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ డేట్ ఈస్ ఎక్స్టెండెడ్ అప్ టు 16/3/2024 అప్ టు 5 PM వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించిన వెబ్ నోట్ అయితే ఒకసారి క్లియర్గా గమనిద్దామండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే గ్రూప్ 1 సంబంధించి. ఫ్రెండ్స్, ఇక అలాగే ఏడబ్ల్యూకి సంబంధించి కూడా ఇప్పుడే అంటే వీడియో చేస్తుంటానే ఏడబ్ల్యూకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ముందు వచ్చేసి గ్రూప్ 1 అయితే నేను చెప్తాను, తర్వాత ఏడబ్ల్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడిషనల్గా మీకు చెప్తానండి. ఇక దీనికి సంబంధించిన వెబ్ నోట్ అయితే ఒకసారి క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ క్లియర్గా చూస్తున్నట్లయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కు సంబంధించి వెబ్ నోట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మీరు డేట్స్ అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. This is to inform that the online application for Group 1 services notification number 2/2024 were scheduled to be received from the 23rd Feb to 14th March 2024 at 5 PM వరకు. Keeping in the view of large number of requests received from the candidates, Commission has decided to extend the last date for receipt of online applications next 2 days, that is 16/3/2024 till up to 5 PM వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. Candidates those who are not applied till now are advised to available this opportunity and apply for the Group 1 services notification or before 5 PM on 16/3/2024 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నో ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది టైమ్ విల్ బీ అలొకేటెడ్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఏడబ్ల్యూకి సంబంధించిన అప్డేట్ అయితే చూద్దామండి. ఫ్రెండ్స్, ఇక తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ వేరియస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ సంబంధించి ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే నోటిఫికేషన్ నెంబర్ 12/2022కి సంబంధించి షెడ్యూల్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఇక్కడ అంటే మీ యొక్క డేట్ అండ్ సీజన్ అంటే సెక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. అంటే డేట్ అండ్ సీజన్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 18/3/2024 4 నుంచి సంబంధించి ఇక్కడ టైమ్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. బోర్డు 1 బోర్డు 2 సంబంధించిన ఆల్ టికెట్స్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. బోర్డు 5 బోర్డు 6 అలాగే బోర్డు 7 సంబంధించి అంటే బోర్డ్స్ అనేవి ఇక్కడ ఇచ్చినట్లయితే మీ యొక్క సీరియల్ నెంబర్ లేదా ఆ యొక్క రూమ్ నెంబర్ కానీ లేకపోతే దాని యొక్క కౌన్సిలింగ్ జరిగే గది నెంబర్ కానీ కూడా అవ్వచ్చండి. లేకపోతే మీకు అక్కడ స్లాట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన స్లాట్ నెంబర్ అని కూడా అనుకోవచ్చు మీరైతే. ఇక సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా బోర్డు 9 బోర్డు 10కి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన డేట్ అండ్ టైం కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్కి అయితే తెలంగాణ కొలువుల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.